ఒకటి చెప్తాను, అదే ఒకటి చెప్తాను ఏంటంటే, మా నాన్నగారి యాటిట్యూడు బిహేవియరు ఈరోజు ఆయన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. నాకు ఏ అర్హత ఉందని మా నాన్నని మీరు ఇది మార్చుకోండి అని చెప్పుకోగలను. నేను ఒక కొడుకుగా నాన్న మీరు ఇంత కోప్పడకూడదు నాన్న అని చెప్పగలనే కానీ ఇది కరెక్ట్ కాదని ఈరోజు కాదు ఏ రోజు చెప్పను నేను. అది ఆయన గురించి నాకెంత తెలుసో మీకు అంతే తెలుసు. బట్ అగైన్ మీరందరూ ఆ వీడియో చూస్తే ఆ సిచ్యువేషన్ అర్థం అవుతుంది. అంతేగాని ఆయన ఊరికే మనుషులను కొట్టరుగా. ఎవరు అలా చేయరు, ఎవరు చేయకూడదు కూడా. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ we all feel bad for that happened. అగైన్ వెరీ గుడ్. ఇప్పుడు మీరందరూ ఇక్కడ నన్ను పిలిచారు, నేను వచ్చి మాట్లాడాను. ఇది సభామూర్ఖంగా మర్యాద కదా ఇది. మీరు వచ్చేసి మా నాన్నగారు రూమ్ లోపల, ఇప్పుడు పైన ఉన్న హాస్పిటల్ రూమ్ లోపలికి రావచ్చా? తలుపులు తోసుకొని రావచ్చా? ఓకే, అగైన్ ఐమ్ ఆస్కింగ్, ఎవరింట్లోకి వెళ్ళారు మీరు? ఎవరింట్లోకి వెళ్ళారు? ఎస్. Did he invite you? Did my father invite you people? కాదండి, మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఇన్ని రోజుల నుంచి ఇష్యూ అంత వివాదం కదా, మీ సైడ్ నుంచి మోహన్ బాబు గారు ఒక ఆడియో రిలీజ్ చేశారు, ఒక నోట్ రిలీజ్ చేశారు, పోలీసులను కలిశారు, అది బయటకు వచ్చేసింది కదా. ఇంకా ఫ్యామిలీ అని చెప్పుకోలేము కదా. ఓపెన్ అయిపోయి పబ్లిక్ గా అయిపోయి గొడవ అవుతుంది, ఇంత ఇష్యూ జరుగుతుంది. మీకు ఎందుకు చెప్పాలండి? చెప్పడం అని కాదు, అంత ఇష్యూ జరిగి బయటకు వచ్చిన తర్వాత ఇది మా ఇష్యూ అని అనుకోవడానికి ఉండదు కదా. మీరు సెలబ్రిటీస్ అండి, ఆబ్వియస్లీ మాట్లాడుకుంటారు. బట్ వై షుడ్ ఐ టెల్ యూ? నేను ఎందుకు చెప్పాలి? కానీ మీ బ్రదర్ చెప్పారు కదా, మీ బ్రదర్ చెప్పింది మీరు విన్నారా? మీరు వినకపోతే మళ్ళీ స్పష్టంగా చెప్తాను. మగాళ్ళైతే నాతో రండి, కానీ నా 7 నెలల కూతురు ముందు నా భార్యను అవమానిస్తూ ఉన్నారని చెప్పారు. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. నన్ను ఎదుర్కోలేక వాళ్ళ ముందు ప్రతాపాన్ని చూపిస్తున్నారని చెప్పారు. వాటికి మీ సమాధానం? I'm not going to answer that. I'm not going to dignify those comments. ఈరోజు 5 గంటలకు కూడా చాలా విషయాలు చెప్పబోతున్నాను అని ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మనోజ్ మాట్లాడచ్చు, వాక్ స్వాతంత్రం. ఎనీబడి కెన్ టాక్ ఎనీథింగ్. There's nothing I can say. విష్ణు గారు, మీరు నా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి, ఏడుకొస్తుందని మీరు అంటున్నారు. మీ కళ్ళల్లో నీళ్లు కనబడుతున్నాయి, అవే నీళ్లు మనోజ్ కళ్ళల్లోనూ కనబడుతున్నాయి. ఎక్కడ చేడింది అసలు? ఎందుకు నలుగురు కూర్చొని బయటకు రాకుండా? ఇప్పుడు మీరు I wish. It's unfortunate. విష్ణు గారు, మీరు సాల్వ్ చేసుకున్నామని చెప్పి నేను మార్నింగ్ నుంచి మీరు అదే పనిలో ఉన్నారు. కానీ మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుందని పోలీసులు ఘర్షణ అనేది జరగటం అంత అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయి నెక్స్ట్ టర్న్ తీసేసుకుంది. ఈ రోజుకి అంటే ఒక స్ట్రాటజీగా మీరు ఇందాక కూడా అన్నారు, నోటీసులు మీకంటే ముందు ఈ గొడవ వెనక సంథింగ్ స్ట్రాటజీ అనేది ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మీకు అలాంటి అనుమానాలు ఏది మాట్లాడినా ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. ఈరోజు ఈవినింగ్ దాకా వీఆర్ గివింగ్ ఛాన్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని టు బ్యాక్ ఆఫ్. లేకపోతే మీ ముందే చెప్తాను పేర్లను. అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది. I never give time to the family. My family is like this. For people, అవసరమైన బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళకి చెప్తున్నారు, దిస్ ఇస్ అ ఫ్యామిలీ మ్యాటర్, డు నాట్ ఇన్వాల్వ్ అని. ఈరోజు మార్నింగ్ నుంచి వీఆర్ సర్ప్రైజ్డ్ విత్ ద థింగ్స్. ఎవరైనా సినీ రంగానికి రాజకీయ రంగానికి వచ్చిన వ్యక్తులు ఎవరైనా మనోజ్ గారికి ఇన్వాల్వ్ అవుతున్నారని డౌట్ మీకు ఉందా? I'm not going to answer that question. ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారన్నారు కదా. అఫ్ కోర్స్ మీడియా మహా అయితే మాకు తీసుకొచ్చి ఏం జరిగిందని అడుగుతారు. మీ తమ్ముడు కూడా నాకు అన్యాయం. So let me get back. Let's go back to the media thing. Like you said, like I want to clarify that. మీరు అడిగిన దానికి కూడా. Okay. What happened was a heat of a moment. Okay. I want to clarify that.
అది జరిగింది అట్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్, కానీ ఇట్ వాజంట్ డన్ ఇంటెన్షనలీ. అండ్ ఇంట్లోపలికి వచ్చేసిన తర్వాత ఐ వాంట్ యూ టు చెక్ ద వీడియో అగైన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు అడిగే క్వశ్చన్స్ అందరినీ మళ్ళా వీడియో క్లియర్గా చెక్ చేయండి. ఆయన నమస్కరిస్తూ చేయి జోడించి మీ ఇంటి ముందుకు వస్తున్నాడు. ఆయన ఎవరిని మీడియాతో మాట్లాడడానికి ఆయన నమస్కరిస్తూ వచ్చాడు. బయటకు వచ్చేసరికి లోపల దడేలని అందరూ వచ్చారు. మీరు ఆ పొజిషన్లో ఉంటే, మీ ఫాదర్ ఆ పొజిషన్లో ఉంటే, మీ ఫాదర్ కానీ మీకన్నా కొంచెం అగ్రెసివ్గా ఉంటే ఆయన నేచర్కి, కొంతమంది ప్యాసివ్గా భయపడచ్చు, కానీ మా నాన్నగారి నేచర్ భయపడేది కాదు. సో ఆ నేచర్లో మీరు ఏం చేస్తారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? దట్ ఈస్ వాట్ మై ఫాదర్ రియాక్టెడ్ లైక్ ఎ ఫాదర్. మీకు ఫాదర్స్ ఉన్నారు, మీరు ఆలోచించండి. ఒక తండ్రిగా రియాక్ట్ అయ్యాడు ఆయన టైంలో. అంతేగాని డు నాట్ బ్లో దిస్ అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్. జరిగిన విషయం ఆయనకి గాయపడింది నిజంగానే. ఐఎమ్ హర్ట్ విత్ దాట్. ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ దాట్. దర్స్ నో డౌట్ ఇన్ దాట్. అది జరుగుండకూడదు. అండ్ దర్స్ నథింగ్ ఐ కెన్ సే అబౌట్ ఇట్. అండ్ దట్ ఐఎమ్ బీయింగ్ వెరీ క్లియర్. ఇంట్లోపలికి వచ్చింది కూడా నాన్నగారు రమ్మని వచ్చుంటే అది నేను ఐ వుడ్ హ్యావ్ హంగ్ మై హెడ్ ఇన్ షేమ్. దట్ డిడ్ంట్ హ్యాపెన్. కానీ అంత ముందు కూడా మధ్యాహ్నం వాళ్ళ బౌన్సర్స్ ని మీరు మీ బౌన్సర్స్ ని దగ్గర పెట్టి బయటికి గెట్టి డోర్లు క్లోజ్ చేశారు. మా నాన్నగారి ఇంటికి ఆయన అనుమతి లేకుండా ఎవరు వచ్చినా, అంటే ఆయన కూడా నాన్నగారే కదా. మా నాన్నగారు చెప్పింది నేను చేయాలి కదా. మీ నాన్నగారు చెప్పింది చేస్తారా మీరు? మా నాన్న నాకు చెప్పిందే వేదవాక్యం. ఏమని చెప్పారు? ఆయన చెప్పింది నాకు వేదవాక్యం. ఆయన వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ విషెస్, వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, ఐ విల్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ విష్ణు గారు, అంటే ఫ్యామిలీ అంటే మోహన్ బాబు కుటుంబంలా ఉండాలి, కలిసి ఉండాలి అని చెప్పేసి ఎంతో ఫ్యామిలీకి ఆలోచనగా ఉండాలి. ఈ రోజు మీరు ఇద్దరు కలిసి పెరిగారు, చాలా మంది ట్విన్స్ అని కూడా అంటారు మిమ్మల్ని. సో అట్లాంటిది ఈ రోజు ఒకరి మీద ఒకరి ఇలా దాడులు చేసుకోవడం, ఆరోపించుకోవడం నేను ఎప్పుడు చేయనండి. ఈ జన్మలో ఐ నెవర్ డూ ఇట్. ఈ జన్మలో ఐ నెవర్ డూ ఇట్. ఐ హావ్ యాక్షన్ చేస్తున్నారు, మీరు ఆయన మాటలు మాట్లాడుతున్నాడు, మీరేమో మాటలు మాట్లాడకుండా యాక్షన్ అంతా మీ వైపు నుంచి జరుగుతుంది. మీరు మాటలు చెప్పట్లేదు కానీ యాక్షన్ అంతా జరుగుతుంది. నేను ఎప్పుడైనా మీడియా ముందు వచ్చింది చూసారండి? నా సినిమా ప్రమోషన్కైనా నేను వచ్చింది చూసారా? ది ఓన్లీ టైం నా లైఫ్లో వచ్చింది మీడియా ముందు విపరీతంగా మాట్లాడింది నేను మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్కి. అండ్ ఈ రోజుటికి ఐఎమ్ టెలింగ్ యూ, ఐ వాజ్ ఫోర్స్ టు డూ దట్ ఎలక్షన్. కానీ నేను దాని తర్వాత కానీ దాని ముందైనా కానీ నన్ను ఎప్పుడైనా చూసారా? చూడలే. ఐ డోంట్, నాకు మొహమాటం. బట్ ఐఎమ్ ఫోర్స్ టు డూ దిస్. ఈ విషయంలో మీరు ఎక్కడో చొరవ తీసుకోవడంలో విఫలం అయ్యారు. ఎందుకంటే ఒక విషయం అడుగుతాను, మీ నాన్నగారు చెప్పారు కాబట్టి నేను ఆచరిస్తున్నానని మీరు అన్నారు. సో అవతల తమ్ముడు కాబట్టి నాన్న ఇటు తమ్ముడు నాన్నక అని కూర్చోబెట్టి మీరు చొరవ తీసుకుని ఉండుంటే గొడవ లేకపోయి ఉండేదని ఏమని అనుకుంటున్నారా? అంటే నాన్నగారు చెప్పారు నేను ఆచరించాననేది కాకుండా మా అమ్మలాగా మాట్లాడారు మీరు. మా అమ్మ మాట్లాడినట్టే మాట్లాడారు. సో మీరు అడిగిన క్వశ్చన్ దాంట్లో ఆన్సర్ ఏమన్నారు మేము? మీరేమన్నారు?